హాయ్ ఫ్రెండ్స్! మనలో చాలా మందిని మీకిష్టమైన బ్రేక్‌ఫాస్ట్ ఏది అని అడగగానే టక్కున పూరి అని చెప్పేస్తాం కదా! ఇప్పుడు అదే పూరీని కొంచెం హెల్తీగా రాగి పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం. అలాగే దీంట్లోకి సైడ్ డిష్‌గా ఆలు బఠానీ కూర కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నెతో గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెతో రాగి పిండిని కూడా కొలుచుకొని తీసుకోవాలి. ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని, కొంచెం నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ఇలా ముద్దలా చేసుకోవాలి. ఈ పిండి ముద్ద పైన ఇంకొంచెం నూనె వేసి పిండిని సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల కూర ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. ఇందులోకి ఇంగువ వేసుకుంటే చాలా బావుంటుంది. అలాగే కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ముక్కల్ని కాసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. రాత్రంతా నానబెట్టుకున్న బఠానీలను కుక్కర్‌లో 3 విజిల్స్‌తో ఉడికించుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్‌తో నీళ్లు పోసుకొని, నీళ్లు బాగా తెరిలేటప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. బఠానీలను ఇక్కడ నేను ఒక కప్పు దాకా తీసుకున్నాను. అవి ముందే ఉడకబెట్టుకోవడం వల్ల ఎక్కువ సేపు మనం స్టవ్ మీద ఉంచవసరం లేదు. ఇప్పుడు 3 స్పూన్ల శనగపిండిని ఒక గ్లాసు నీళ్లల్లో ఉండలు లేకుండా కలుపుకొని దీంట్లో పోసుకోవాలి. శనగపిండి వేయటం వల్ల కూర చిక్కబడుతుంది. అలాగే శనగపిండి వేశాక కూర అడుగంటే అవకాశం ఉంది కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. కూర ఇలా చిక్కబడి శనగపిండి పచ్చివాసనంతా పోయిందనుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూరీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బఠానీ కూర రెడీ అయిపోయినట్టే. ఇందాక మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పిండితో ఇప్పుడు పూరీలు చేసుకుందాం. చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీల్లాగా ఒత్తుకొని నూనెలో వేయడమే. మరీ పలచగా ఒత్తుకుంటే పూరీలు చెక్కల్లాగొస్తాయి కాబట్టి కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. బాగా కాగిన నూనెలోకి వేసిన పూరీని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిల్లుల గరిటెతో అదిమి పెడుతూ అటూ ఇటూ తిప్పుకుంటూ ఉంటే ఇరువైపులా చక్కగా కాలి ఇలా పొంగుతూ వస్తుంది. రాగిపిండితో చేయడం వల్ల ఈ పూరీలు మామూలు పూరీల కన్నా చాలా టేస్టీగా అనిపించాయి. అలాగే రాగిపిండిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మనందరికీ తెలిసిందే. ఈ టేస్టీ అండ్ హెల్తీ రాగిపిండి పూరీలను ఆలు బఠానీ కర్రీతో ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.